ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. హాయ్, అనంతకృష్ణ స్వామి ఫ్రమ్ మనీ మంత్ర. చాలామంది అంటుంటారు డబ్బు శాశ్వతం, మనిషి శాశ్వతం అని చెప్పేసి. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనిషి కన్నా డబ్బే శాశ్వతం. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా అతను సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో వాళ్ళ పిల్లలు తరతరాలుగా బతికేసి దాన్ని తింటూ బతికేస్తారు. కాబట్టి డబ్బే శాశ్వతం. ఎప్పుడైనా డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఎస్, జర్నీ చాలా బాగా జరిగింది. ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కింద పాజిటివ్ కామెంట్స్ పెట్టడం కూడా జరిగింది. సో అంతే విధంగా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఒక మనీ మంత్ర సబ్జెక్ట్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారని మాత్రం ఇనీషియల్ పీరియడ్లో నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇప్పుడు లైక్స్ కానీ కామెంట్స్ కానీ చూస్తూ ఉంటే థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు అనంతకృష్ణ స్వామి గారు అని చెప్పేసి అంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇచ్చేటువంటి ఐడియాస్ ఏమున్నా సరే, అందులో ఐడియాస్ కానీ లేదంటే మీరు చెప్పేటువంటి థాట్, మన మైండ్లో ఈ థాట్ని రిలీజ్ చేస్తే అలానే జరుగుతుంది. మీరు నెగిటివ్స్ ఎక్కడా పెట్టుకోవద్దు, అన్ని పాజిటివ్గా మాట్లాడండి. విశ్వానికి అదొక్కటే కనెక్ట్ అవుతుంది. ఎప్పుడు పాజిటివ్గానే మాట్లాడుతూ ఉండండి అని చెప్పి చెప్పడం కూడా చాలా హెల్ప్ అయింది చాలామందికి. సో ఒక డిసిప్లిన్ కూడా యాడ్ అవుతుంది మీరు చెప్పేటువంటి సబ్జెక్ట్లో. ఒక వ్యక్తి ఉన్నాడండి, అనుకోకుండా లాటరీ టికెట్ తీశాడు. లాటరీ మంచి బ్రహ్మాండంగా ఒక 2-3 వేలు వచ్చినాయి. అప్పటికి ఒక 10 సార్లు తీశాడు. ఈసారి ఒక 2-3 వేలు వచ్చినాయి. అలాగని చాలా సంతోషంతో ఆ యొక్క ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక మాట చెప్తుపోయాడు అందరి ముందు. అసలు నేను నమ్మలేదు నాకు వస్తుందని చెప్పేసి. ఇలా అనుకోకుండా వచ్చేసింది. నిజంగా ఎంత గ్రేట్, నేను ఇంత గెలిచాను, ఎంత ఆనందంతో అని చెప్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ లాటరీ తీశాడు, ఉన్నాయి కూడా పని. ఎందుకు జరిగింది అలా? అతను ఒక మాట యూజ్ చేశాడు, ఏమని, నేను వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదని. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదనే మాటలు మాట్లాడతాం మన సబ్జెక్ట్లో. నేను ఎక్స్పెక్ట్ చేశాను, అంత రెట్టింపు వస్తుందని మాత్రమే చెప్పాలి ఎక్కడైనా కానీ. అవును, ఏదైనా సరే, అంటే మనం సరదాగా మాట్లాడుకున్నా సరే, అంటే మీకని కాదు జనాలకు చెప్తున్నాను నేను. ప్రతిదీ మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. మన సబ్జెక్ట్లో ఏంటి, ప్రతిదీ మనం ఎక్స్పెక్ట్ చేయడమే ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసిందని పొందడం జరుగుతుంది. ఎక్స్పెక్ట్ చేయకపోతే అది ఎలా పొందుతాం మనం? కాబట్టి ప్రతిదీ కోరుకోండి, అది వస్తుందని ఊహించండి, వచ్చినట్టు ఫీల్ కండి, అప్పుడే మీకు చేరుతుంది. అది ఎక్కడ కూడా అంటే మీ యొక్క నమ్మకాన్ని మీరే నమ్మలేకపోయిన స్థితి అనేది ఏర్పడుతుంది. మీ యొక్క నమ్మకాన్ని మీరే నమ్మలేని స్థితి. అనుకోకుండా ఒక కారు వచ్చింది, అసలు నేను నమ్మలేకపోయినా కారు నాకు వస్తుందని చెప్పేసి. మా బాస్ ఇస్తాడని నేను నమ్మలేకపోయాను. 3 రోజులు ఏమవుతుంది, ఆ కార్ రిపేర్ అవుతుంది, ఏదో ఒకటి అయిపోతుంది. దాన్ని నువ్వు ఎక్సెప్ట్ చేస్తే దాని తదనంతరం వచ్చేది వస్తుంది మన దగ్గరికి. దాన్ని ఎక్సెప్ట్ చేయలేదు అనుకోండి, అది తదనంతరం కూడా రాదు, ఉన్నది కూడా పాడైపోతుంది. ఓకే, నాకు గల్ఫ్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. అవునా? ఓకే, గల్ఫ్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. వాళ్ళ జీవితాలు అలా ఎందుకున్నాయి పాపం. ఒక్కొక్క పరిస్థితి, గోడు ఏడుస్తుంటారు. మీ క్లాస్కి వద్దామంటే రాలేని పరిస్థితి, ఇక్కడ వచ్చి పెట్టండి క్లాస్ అని అంటారు. సరే, దానికోసం మనం ఆలోచిస్తున్నాం, ప్లాన్ కూడా చేస్తున్నాం గల్ఫ్లో పెట్టాలని. ఎట్లాగో నెక్స్ట్ మంత్ నుంచి మేము ప్లాన్ చేస్తున్నాం వేరే విదేశాల్లో పెట్టాలని. దాంట్లో గల్ఫ్ కూడా ఒక మనం పార్ట్ తీసుకొని ముందు అక్కడ పెట్టాలి, ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి. అలా కాల్స్ అన్నీ ఏముంటాయంటే, ఎప్పుడు కూడా నేను వచ్చాను, ఏదో సాధిద్దాం అనుకున్నాను, సాధించలేకపోయాను. ఒకటి, అప్పులు ఎక్కువ అయిపోయినాయి, ఇక్కడ పని లేదు, మళ్ళీ నేను తిరిగి వెళ్ళాలి. తిరిగి వెళ్తే నా పరిస్థితి ఏంటి, మాకేమైనా ఐడియా చెప్పండి. మీరు అక్కడ, నేను ఇక్కడ ఏం ఐడియా చెప్తాను దానికి? వస్తే క్లాసుకు రావాలి, క్లాస్లో మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది లైఫ్ ఏందనేది. నేనేం చెప్తాను, నేను దానికి ఏం చెప్పలేను, కాబట్టి నన్ను వదిలిపెట్టానని చెప్పేస్తాను నేను. అది ఎందుకు వాళ్ళు అలా తయారైనారో దాని మీద మనం కొద్దిగా సమీక్షిద్దాం. అసలు వాళ్ళు ఎందుకు తయారైనారు? ఇప్పుడు ఏం జరుగుతుందంటే, పల్లెటూర్లలో ఏం పని ఉండదండి. అప్పుడు ఎవరైనా మ్యాక్సిమం సిటీకి వస్తే ఏదైనా పని చేసుకొని బతుకుతారు. వ్యవసాయం అనేసరికంటే ఆ వ్యవసాయం కొందరికి అబ్బుతుంది. అక్కడ కూడా ఎప్పుడు ప్రాబ్లమ్స్ అయితే, వాటర్ లేదు, లేకపోతే ఏదో లేదు పెడితే ఇట్లా పంటిలు అయింది, అలా అయింది. నేను ఒక విషయాన్ని ఎరుగుతున్నాను, నాకు తెలిసి మా ఏరియాలో ఒక పల్లెటూరులో చాలా లోపల చాలా దూరం నడవాలి. అక్కడ పంటలు సరిగ్గా లేవు. ఓకే, ఇక రైతులు ఏం చేశారంటే, ఆ చుట్టుపక్కల దాదాపు ఒక 100 ఎకరాలు అమ్మేశారు, పంటలు సరిగా లేవని. ఓకేనా?
అమ్మేసిన తర్వాత వాళ్ళు ఇంకెక్కడో కొనుక్కున్నారు, లేకపోతే వాళ్ళ ఉన్న డబ్బులు వాడుకున్నారు, వాళ్ళ పరిస్థితి క్లియర్ అయిపోయింది. ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే ఆ ప్లేస్ కొనుక్కున్నారో అతను అక్కడికి రోడ్ వేయించాడండి సొంత డబ్బులతో. బా రోడ్ వేయించి ఆ 100 ఎకరాలని ఈరోజు పచ్చని పంట పొలాలుగా మార్చాడు. అంటే ఇక్కడ నీకు సృజనాత్మక శక్తి లేదు. సృజనాత్మకత శక్తి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే నీకు నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. నువ్వు రైతే, అతను రైతే. దాదాపు ఒక 20-30 మంది కలిసి అమ్మేశారు. ఆ 20-30 మందికి లేని ఆలోచన అతనికి ఎందుకు వచ్చింది? మరి అదే స్థలం, అదే వాటర్ సోర్స్, దాంట్లో ఈరోజు బ్రహ్మాండంగా పంట పండిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే అమ్మారో వాళ్ళు అక్కడ కూలీలుగా చేస్తున్నారు. ఆలోచన విధానం అనేది ఎలా ఉందంటే వీళ్ళకి అక్కడ అది కనిపించలేదు, అతనికి కనిపించింది. ఆ విజన్ చూడగలిగాడు ఆయన. చూడగలిగాడు కాబట్టి అది దాన్ని ఈరోజు సాధించాడు ఆయన. మరి వీళ్ళు అక్కడే ఉన్నారు, వీళ్ళకి ఎందుకు ఆ విజన్ కనిపించలేదు? ఎప్పుడు వీళ్ళ ఆలోచనలన్నీ కష్టం వైపు, బాధల వైపు, లేనితనం వైపు, లేమి వైపు, ఎప్పుడు ఇదే. కాబట్టి వాళ్ళకి ఆ సృజనాత్మకత అనేది చూడలేకపోయారు వాళ్ళు. ఇక్కడ కష్టాలు ఎలా మొదలవుతాయి? ఒకటి, పంటలు సరిగా లేవు. ఇప్పుడు ఏం చేయాలి? పల్లెటూరులో ఏం పని ఉండదు కదా, ఒక పంట పని తప్ప ఇంకేం పని ఉండదు అక్కడ. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దుబాయ్ వెళ్ళాలి, అదే గల్ఫ్ కంట్రీస్ వెళ్ళి అక్కడ వెళ్ళి సంపాదించాలి. ఇప్పుడు అతను స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఒక 2-3 లక్షలు కావాలి. అవును. ఆ 2-3 లక్షలు ఏం చేయాలి? ముందు మనం అప్పు తేవాలి. అవును. అప్పు తీసుకొచ్చి వీడు అక్కడ వెళ్ళిన తర్వాత సంపాదించి పంపిస్తాడు. ఓకేనా? అంటే అక్కడ నుంచి అప్పు స్టార్ట్ అయింది. ఎందుకు వెళ్తున్నాడు అక్కడికి? బతుకు తెరువు కోసం వెళ్తున్నాడు అని చెప్తాం మనం. ఎందుకు వెళ్తున్నాడు అంటే బతుకు తెరువు కోసం పోతున్నాడు. ఇక్కడ బతుకు లేదు, కనీసం అక్కడ బతుకు. కానీ అక్కడ జీవిస్తున్నామని ఒక మాట చెప్పలేదు చూడండి. జీవించడానికి వెళ్తున్నామనే ఒక మాట, సంతోషకరమైన మాట చెప్పలేదు. ఆ మాటలన్నీ అలాగే ఉంటాయి. బతుకు తెరువు కోసం పోతున్నాడు మావాడు. ఓకే, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడికంటే మన అమౌంట్ ఎక్కువ కాబట్టి అక్కడ నుంచి ఏది పంపించి అంతకు ఒక 10 రెట్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఆలోచనతో పోతారు. అక్కడ వెళ్ళిన అక్కడ శాలరీ ఎంత ఉంటుంది? ఒక 5,000 10,000 ఎంతో ఉంటుంది. ఓకే, దాన్ని మనం ఇక్కడ రెట్టింపు చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ అనిపిస్తుంది. ఓకే, అక్కడ వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్లీ మంచి పని దొరకదు. ఎందుకంటే ఇక్కడ మోసాలు జరుగుతాయి. ఎందుకంటే అంతకుముందు విని ఉంటాడు ఈయన ఏమనంటే గల్ఫ్ వెళ్తే మోసాలు చేస్తారు, మోసాలు జరుగుతాయి. ఆ ఏజెంట్లు మన పలానా వాడు అలా అయ్యాడు, పలానా వాడు ఇలా అయ్యాడు, అలా మోసాలు జరిగినాయని ఒకటి మైండ్లో పడిపోతాడు. అదే దృష్టితో పోతాడు, అక్కడ మోసం అయిపోతుంది. 2-3 నెలలు ఏం చేస్తాడు? అక్కడ ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడో ఉంటాడు. పాపం వాళ్ళు బతకడం కష్టం అంటే వీడిని వాళ్ళు పోషించాలి. ఎందుకంటే తప్పదు, ఇక వాడు ఉన్నాడు మన ఫ్రెండ్ అని చెప్పేసి వాళ్ళు పోషించారు. ఆ తర్వాత ఏదో జాబ్లో ఇరికిచ్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది? వీడు ఎక్స్పెక్ట్ చేసి పోయింది వేరు, ఒక 20-30 వస్తా అనుకున్నాడు. కానీ అక్కడ తప్పని పరిస్థితుల్లో అక్కడ ఇరుక్కుపోవాలి. ఎందుకంటే వస్తే ఇక్కడ అప్పులు కట్టాలి. అవునా కదా? అవును. అక్కడ ఉండే వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మావాడు సంపాదిస్తున్నాడు, సంపాదించాక పంపిస్తాడు, ఈ ఆలోచన కలిగి ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఆ అబ్బాయి కొన్ని రోజులు నిలదొక్కుని తాను బతకడానికే 1-2 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత అప్పుడు ఒక మంచి కంపెనీ లేకపోతే శాలరీ పెరగడం ఏదో జరుగుతుంది. నిలదొక్కుకోవడానికి అంత టైం పట్టింది. అప్పులు ఎప్పుడు పంపిస్తాడు? ఇక్కడ అప్పులకు వడ్డీలు పెరిగిపోతాయి. ఇప్పుడు అక్కడ అబ్బాయి తర్వాత నిలదొక్కుని తను తింటూ అప్పులు పంపించాలి. అప్పటి వరకు ఇంకా అప్పులు ఇక్కడ ఊర్లో అయిపోతాయి. ఎందుకంటే వీళ్ళు కూడా బతకాలి కదా, ఇక్కడ ఏం సోర్స్ లేదు, ఉన్నకొని అక్కడ పంపించారు. ఓకే, అక్కడ కొన్ని ఫ్యాక్టరీలు మూసేయడం కానీ లేకపోతే కొన్ని సందర్భాలు ఏమైనా స్టక్ అవడం వల్ల ఏమవుతుందంటే భయంకరమైన స్థితి ఏర్పడిపోతుంది. అందరూ ఒక దగ్గర జామ్ అయిపోయి అసలు వాళ్ళు ఒక తినలేని పరిస్థితులు ఎన్నోసార్లు మనకు టీవీలో పేపర్లో వస్తుంది. అప్పుడు ఏమంటారు? గల్ఫ్ కష్టాలు అని చెప్పేసి మొత్తం పేపర్లో హెడ్లైన్స్ వస్తాయి. గల్ఫ్ కష్టాలు, ఇలా వెళ్ళారు, ఇలా అయిపోయింది, ఇలా అయింది, వాళ్ళు పంపించట్లేదు, జైల్లో పెట్టారు, ఇలా ఇరికారు, ఇవన్నీ. ఇప్పుడు మీరు గమనించండి, స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఎక్కడన్నా సంతోషం ఉందా? వాళ్ళు లేదు. ఎందుకు? వాళ్ళు స్టార్ట్ అవడమే ట్రాజెడీతో స్టార్ట్ అయ్యారు, స్టార్ట్ అవడమే అప్పులతో స్టార్ట్ అయ్యారు, స్టార్ట్ అవడమే పేదరికంతో స్టార్ట్ అయ్యారు. ఆలోచనలన్నీ పేదరికం వైపే ఉన్నాయి వాళ్ళని. ఎప్పుడు వాళ్ళు బాగుపడతారు చెప్పండి? ఎక్కడైనా ఒక గమ్మత్తు, ఒక ఆనందం ఉందా దీంట్లో? ఎక్కడైనా సంతోషం ఉందా? హ్యాపీ ఉందా? ఏమీ లేదు. హ్యాపీ ఉన్నవాడు మాత్రం అక్కడికి వెళ్ళగానే అనుకోకుండా ఆ విశ్వం అవకాశం ఇచ్చి ఒక మంచి కంపెనీలో మేనేజరు ఏదేదో అయిపోయి బాగా సంపాదించేసి వాడు వచ్చేసి సరదాగా వచ్చి వెళ్ళిపోతాడు ఇండియాకి. సరదా కోసం ఇండియాకి వచ్చి వెళ్ళిపోతాడు. గమనించండి, సరదా కోసం వాడేదో వచ్చి పిల్లలు చూడాలి, వీళ్ళందరినీ నేను ఏదో చేయాలి, నేను సెట్ అయిపోవాలి, ఇవన్నీ కాదు. సరదా కోసం వచ్చి ఒక నెల నుండి మళ్ళీ వెళ్ళిపోతాడు. అలా ఒక 10-20 సంవత్సరాల నుంచి కూడా హ్యాపీగా ఆనందంగా
గడిపే వాళ్ళు ఎంతమంది లేరు. వాళ్ళు కేవలం హ్యాపీనెస్ మాత్రమే చూశారు. కాబట్టి విషయం ఏం చేస్తుంది, వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది. కానీ మీరు స్టార్ట్ అవ్వడమే బతుకు అనే దాంతో బతుకు తెరువు కోసం నుంచి స్టార్ట్ అయ్యారు మీరు. మన సబ్జెక్ట్లో ఏంటి, మనం జీవించాలి. ఇప్పుడు ఏదో బతుకు తెరువు కోసం మీరు వెళ్ళారు అంటే బతుకుని ఎత్తుక్కోవడానికి మీరు వెళ్ళారు. అక్కడికి మీరు హ్యాపీగా ఉండడానికి వెళ్ళలేదు. అక్కడ ఎలా బతకాలి అని ఆ బతుకుని ఎత్తుకోవడానికి వెళ్ళారు. అక్కడికి ఫస్ట్ పాయింట్. ఆ వెళ్ళే ముందు ఇవన్నీ మీ మైండ్లో తిరిగాయి. దానికి తగ్గట్టుగానే విశ్వం మీ పరిస్థితి ఇంకా కుంచిపజేస్తుంది. నేను ఇదెందుకు చెప్తున్నాను అంటే గల్ఫ్ కంట్రీ నుంచి చాలా వస్తాయి నాకు కాల్స్, బోలెడు కాల్స్ వస్తాయండి. బాబు వాళ్ళు ఒకటి చెప్తుంటారు నాకు, నేనేం చేయలేని పరిస్థితి. ఈ వీడియో వినైనా సరే ఇక్కడ నుంచి మీరు అక్కడికి జీవించడానికి వెళ్ళామని ఒక ఆనందంలో పాజిటివ్ థాట్స్ చేయడం మొదలు పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని మీరే మార్చుకోవాలి కదా మన సబ్జెక్ట్లో. ఎవరే మార్చలేరు. మీరు క్లాస్కు రాలేరు, నేను అక్కడికి వచ్చి చెప్పలేను ఇప్పుడు ఉన్న పరిస్థితిలో. కాబట్టి ఈ వీడియో విన్న తర్వాత అన్నా సరే ఇక్కడి నుంచి ఈ క్షణం నుంచి మీరు పాజిటివ్నెస్ని అలవాటు చేసుకోండి. ఒక కంపెనీ ఉంది, మీకు జీతం సరిపోవట్లేదు. ఇప్పుడు ఎంతకంటే మంచి కంపెనీకి నాకు ఆఫర్ వచ్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞత. ఓకే, మీరు ఏవైతే అప్పులు ఉన్నాయో అవన్నీ నేను తీర్చేసినందుకు, సమయంలోపు అప్పులన్నీ తీర్చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ మాటలు నిరంతరం చెప్పండి. ఎప్పుడు కూడా అదే మాటలు, నా జీతం సరిపోవట్లేదు, నేను ఇప్పుడు రాను, వస్తే మనం అవన్నీ కట్టాలి, ఇటు వీళ్ళపై ఇబ్బందులు పడడం, అటు ఆయన ఇబ్బంది పడడం, ఇవన్నీ ఎన్ని రోజులు గడుపుతారు? ఇట్లా సంవత్సరాలు గడిచిపోతుంది. మీరు అక్కడ నుంచి రారు, అప్పులు కట్టలేరు, ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని చూడలేరు. ఎంతో భయంకరమైన స్థితిలో మీరు కొట్టుబిట్టాడుతున్నారు. అవును ఫ్రెండ్స్, నేను ఓపెన్గా చెప్తున్నాను, అవన్నీ మర్చిపోండి. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన అన్ని మర్చిపోండి. ఈ క్షణం నుంచి మాత్రం మీరు ఒక పని చేయండి. నేను అందరి డబ్బులు సమయానికి చెల్లించేందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ఈ వర్డ్ చెప్పండి. ఓకే, నేను అనుకున్న దానికి ఒక 10 రెట్లు నేను సంపాదిస్తున్నాను. నేను ఇక్కడికి జీవించడానికి వచ్చాను. ఎలా ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి ఇక్కడికి వచ్చాను. వచ్చినందుకు ఆ యొక్క ఏదైతే మీరు గల్ఫ్ కంట్రీలు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్కి మీరు కృతజ్ఞతలు చెప్పండి. ఆ ప్లేస్కి మీరు కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే మీకు మంచి లైఫ్ ఇస్తున్నందుకు. అప్పుడు ఏమవుతుందంటే మీ చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ అంతా మారిపోయి మీకు ఒక అందమైన జీవితాన్ని మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అది విశ్వం ఆ పని చేస్తుంది. ఎప్పుడు మీ కష్టాలని కానీ బాధల్ని కానీ ఎవరితో చర్చించకండి. ఇప్పుడు మీరందరూ ఒకటే దగ్గర టీం కదా, ఎప్పుడు అవే మాటలు వెళ్తాయి. నేను ఇంటికి వెళ్ళక ఇన్ని రోజులు అయింది, ఇప్పుడు వెళ్తే తప్పు ఇవ్వాలి, ఇప్పుడు ఇక్కడ శాలరీ, ఇవి తప్ప ఇంకేం మాటలు ఉండవు మీకు అక్కడ. అవన్నీ మర్చిపోండి. నేను చెప్పిన ఈ 3 మాటలని రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వండి. మీకు ఒక మంచి లైఫ్ అనేది కొన్ని రోజుల్లో మీరు చూస్తారు. ఆ తర్వాత బాగా సంపాదిస్తారు, వచ్చి భార్య పిల్లలతో హ్యాపీగా ఉండండి. చాలా బాగా చెప్పారు. అవునండి, ఎందుకంటే పాపం వాళ్ళు ఫోన్ చేస్తారు, నేనేం చెప్పలేని పరిస్థితి. అది ఖచ్చితంగా కొన్ని మనం పాటించడం వల్ల ఏమవుతుందంటే జీవితంలో మార్పు వస్తుంది. కొందరు కూడా మనని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు వీడియోస్, వాళ్ళు కూడా కొన్ని చేశారు, ప్రయోగాలు పెట్టారు. ఈ వర్డ్స్ అనేటివి మన మాటే మన జీవితం అంతే. కాబట్టి ఆ మాటల్లో వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళారు. వాళ్ళు కూడా నాకు కాల్ చేస్తుంటారు. అప్పుడప్పుడు ఎప్పుడైనా వస్తే మన క్లాసుకు కూడా వస్తారు. ఇప్పుడు బాగున్నామండి అని చెప్తారు. అది చాలు మనకి, అంతకంటే ఏం చేయలేం మనం. కాబట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే మార్చుకోవాలి. ఇక నుంచి ఆనందమైన జీవితాన్ని గడపడానికి మాత్రమే మీరు అడుగులు వేయండి, అటువైపు మాత్రమే ఆలోచించండి. షూర్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.